హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవైతే చూసారు కదా, క్రిస్పీగా కరకరలాడే అటుకులు అండి. ఇవైతే చిన్న చిన్న ఫంక్షన్స్ దగ్గర నుండి ఇంట్లో అలా స్నాక్ లాగా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట. దీనికోసం అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేజీ అటుకులు తీసుకొని మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ప్లేట్లో కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాతకి మనమైతే ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి తగినన్ని ఆవాలు పల్లీలు అయితే వేసేసుకొని మంచిగా వేపుకోవాలండి. అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. పల్లీలకైతే కావాలంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు. అలా అవి వేగగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి. అవి కొంచెం వేగినాక కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేయాలి. దీనివల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాతకి కొంచెం కారంకి సరిపడినంత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. కావాలంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే అది స్కిప్ చేశాను. అవైతే సన్నగా తరిగి వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాతకి ఒక గుప్పెడంతా కరివేపాకు, ఇది కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. మనం క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకున్నాం. అన్నీ మంచిగా ఆయిల్లో మంచిగా రోస్ట్ చేశాక తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దండి, మనం కర్రీస్లో వేసినట్టు. ఒక 1/2 to 1 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాతకి ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి కలర్కి తగ్గట్టుగా. అలా వేసేసుకొని ఇంకా కొంచెం వేడివేడిగా ఉండగానే ఈ అటుకులలో అయితే మిక్స్ చేసేయాలండి. డైరెక్ట్గా హ్యాండ్తో అయితే అస్సలు చేయకండి, కాలిపోతుంది. సో ఇలా అయితే స్పూన్తో కాసేపు మిక్స్ చేసుకున్నాక కావాలి అంటే మురమురాలు కూడా కొంచెం రోస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఆ తర్వాతకి మేమైతే దీంట్లోకి కారా బూందీ అయితే మిక్స్ చేస్తున్నాము. ఇలా మిక్చర్ కారా కానీ ఏమున్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లోకి చాలా టేస్టీ ఉంటుంది. అలా అయితే ఒక 1 to 1.5 కప్ అయితే ఈ కేజీ అటుకుల్లోకి అయితే మంచిగా మిక్స్ చేసామన్నమాట. అయితే చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది, తినేసేయాలనిపిస్తుంది. మేమైతే వీటిని పొడి అటుకులు అండ్ పోపు అటుకులు అని అంటామండి. మీ సైడ్ ఏమంటారు? అండ్ మీలో ఎంతమందికి ఇలా అటుకులు చేసుకొని స్నాక్ లాగా పెట్టుకొని తినడం అంటే ఇష్టము? అండ్ మీలో ఎంతమంది ట్రై చేశారు? ఒకరు ట్రై చేయకపోతే ఇప్పుడే ఈ రెసిపీ అయితే ట్రై చేసేసేయండి. సో ఇలాంటి స్నాక్స్ అయితే చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా బాగా పనిచేస్తాయి. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.